లేదు నాన్న అదిగా ఓపెన్లో ఉండేది ఓపెన్ చేసి పెట్టినా చూడు ఇంటిల్లి పది వచ్చాయింది దొంగతనంలో పార్టీలు ఉన్నాయి. వ్యక్తులు ఎవరైనా అఫెన్స్ అయింది. దాంట్లో ఎంత అనేది కూడా అందులో కోటి రూపాయలు 10 రూపాయలు ఆ దొంగతనం అటెంప్ట్ కావడం అనేది పెద్ద క్రైమ్. దాన్ని ఇమ్మీడియట్గా మనం క్యాచ్ చేయాలి. అందులో పోలేదు అంటే లేనట్టు లెక్క. ఎంత ఉంటే అంతా పోయి ఉంటారు దొంగలు. దాంట్లో ఎటువంటి కాబట్టి ముందు కేసులు టౌన్లో తిరిగి చాలా ప్రయాణిస్తున్నాము. చాలా టీములు తిరుగుతున్నాయి. తను కూడా స్పెషల్ ఇన్స్పెక్టర్ గారు డెఫినెట్గా సార్ ఇంకో విషయం సార్ చెప్పడం జరిగింది. 22 days 32 days లేవు. 16th తర్వాత ఏదైతే లాస్ట్ మీటింగ్ ఉందో ఆ మీటింగ్ 1 week నుంచి మాట్లాడడం జరుగుతుంది. ఒక సిస్టమ్ అయితే అడాప్ట్ చేస్తాం డెఫినెట్గా. ఓన్లీ 3 days. ఎనీ వినాయక రోజాలు 3 రోజుల దాకా జరుపుకోవచ్చు. తర్వాత 4 రోజులు 30 రోజులు పెట్టుకోవడానికి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని 2 రోజులు పెట్టుకోవచ్చు. వీధుల్లో పెట్టుకొని వేరే వాళ్ళకి అధ్యక్షులు అయిపోయి పూజలు లేకోకుండా 4 రోజులు పెట్టుకుంటాము 20 days పెట్టుకుంటామనేది లేదు. యాక్చువల్గా సాంప్రదాయ ప్రకారం కూడా ఆఫ్టర్ చవితి తర్వాత అమావాస్య వస్తే 7th దాని తర్వాత నిమజ్జనం చేయదు మామూలుగా. వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మాట్లాడి ఒక పరిష్కారం అనుకుంటాం. అన్ని ఊర్లో అయిపోయింది సార్. పొలం రోడ్డు పెండింగ్ సార్ మాకు ఓకేనా వాళ్ళు పంపించామండి వాళ్ళు పంపించాలి సార్ ఓకే సార్. నలుగురు ముద్దాయిలు ఇద్దరు పొంగులూరు వాళ్ళు ఇద్దరు రామచంద్ర వాళ్ళు. ఈ నలుగురు కలిసి నెల్లూరులో ఒక వ్యక్తితో టైప్ అయ్యి అతని దగ్గర నుంచి ఈ గాంజాన్ని తెప్పించుకొని రామచంద్ర పొంగులూరు వాళ్ళకి ఇస్తే పొంగులూరు వాళ్ళు ఇద్దరు చిన్న చిన్న బ్యాగులతో పొంగులూరులోనూ చుట్టుపక్కల పరిసర ప్రాంతం అమ్ముకున్నారు. ఇన్స్పెక్టర్ గారు ఇన్ఫర్మేషన్ సెటప్ చేసి ఈరోజు వాళ్ళు ఆ బస్సులో నుండి ట్రాన్స్పోర్ట్ చేసుకొని వస్తున్నప్పుడు వీళ్ళందరూ నలుగురు రెడ్ హ్యాండ్గా 4 కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది. ఈ నలుగురిని రిమాండ్ పంపిస్తున్నాము. ఎవరైతే వీళ్ళకు నెల్లూరు నుంచి డిస్ట్రిక్ట్ పెడుతున్నాడో అతను కూడా కేసులో ముద్దాయికి పోయి జరిగింది. అతను కూడా తొందరలో పట్టుకొని దీని ఉన్న చైన్ లింక్ మొత్తం అంతా బయట తీసుకున్నాం. కిలో 20,000 కొన్న వీళ్ళు, ఈ 4 కిలోలు కలిసి 80,000 వీళ్ళకు కొన్న వేరే ఏంటి సార్. ప్రీవియస్ కేసులు ఏమైనా ఉన్నాయి సార్? వీళ్ళపైన పాత కేసులు ఏమైనా ఉన్నాయా సార్? వీళ్ళు పాత కేసులు వీళ్ళు ఒకతని మీద 2-3 అలా కేసులు ఉన్నాయి. సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి. మిగిలిన వ్యక్తుల పైన కూడా ఒకసారి పూర్తి మన పోలీసు ప్రజలు కాకుండా మరి ఎక్కడున్నా వీధి కేసులు అది కూడా విచారిస్తారు సార్. వీళ్ళు నలుగురైనా ఇంకా ఎవరున్నా అమ్మే వాళ్ళు A5 అని చెప్పి నెల్లూరులో ఒక వ్యక్తి ముఖ్యంగా వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా అని చెప్పారు. అతని డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. అతను కూడా తొందరలో అరెస్ట్ చేస్తాం. అది పట్టుకొని దీనికి సంబంధించి ఫ్రంట్ వర్డ్ బ్యాక్ వర్డ్ అన్ని వ్యక్తులను లిస్ట్ అవుట్ చేస్తాం. సార్ వీళ్ళకి ఎలాంటి శిక్షలు వస్తున్నాయి? ఈ గంజాయి తరలిస్తున్న వాళ్ళకి ఎలాంటి శిక్షలు వస్తున్నాయి? కోర్టు ఇష్యూస్ అన్నీ కన్విక్షన్స్ పెట్టుకోవచ్చు. చట్ట ప్రకారం అయితే క్రిమినల్ శిక్షలు ఉన్నాయి. అది ఉన్న వీటిని బట్టి ట్రాన్స్పోర్ట్ బట్టి కేఎస్ పెట్టి వెయిట్ని బట్టి వాళ్ళ అఫెన్స్ కోర్టును బట్టి 10 years పనిష్మెంట్ ఉంది. ఈ 4 kilos కాదు 10 years పనిష్మెంట్ 1 lakh ఫైన్ అమౌంట్ బోత్ ఉంది. దొంగతనంలో పార్టీలు ఉన్నాయి. వ్యక్తులు ఎవరైనా అఫెన్స్ అయింది. దాంట్లో ఎంత అనేది కూడా అందులో కోటి రూపాయలు 10 రూపాయలు ఆ దొంగతనం అటెంప్ట్ కావడం అనేది పెద్ద క్రైమ్. దాన్ని ఇమ్మీడియట్గా మనం క్యాచ్ చేయాలి. అందులో పోలేదు అంటే లేనట్టు లెక్క. ఎంత ఉంటే అంతా పోయి ఉంటారు దొంగలు. దాంట్లో ఎటువంటి కాబట్టి ముందు కేసులు టౌన్లో తిరిగి చాలా ప్రయాణిస్తున్నాము. చాలా టీములు తిరుగుతున్నాయి. తను కూడా స్పెషల్ ఇన్స్పెక్టర్ గారు డెఫినెట్గా సార్ ఇంకో విషయం సార్